వరల్డ్ బయోఫ్యూల్ డే అంటే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం. దానికి కారణం ఏమిటి అంటే ఇదే రోజున 1897లో అంటే 1897 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన సర్ రొడాల్ఫ్ డీజిల్ అనేటువంటి వ్యక్తి ఆయన పీనట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనెతో ఇంజన్ని రన్ చేసేలాగా అయినా డెవలప్ చేశారు. మన భారత ప్రభుత్వము పెట్రోలియం మినిస్ట్రీ 2015 నుంచి కూడా ఆగస్టు 10ని వరల్డ్ బయోఫ్యూల్ డేగా నిర్వహించుకోవాలని ప్రపోజల్స్ పెట్టారు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా జరుపుతూ ఉన్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్స్ 2018లో తీసుకొచ్చారు. ఈ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్స్ 2018లో తీసుకొచ్చి భారతదేశంలో కూడా బయోఫ్యూల్స్ యొక్క ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అంటే జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మరి జీవ ఇంధనం అనేటువంటిది దేని నుంచి ఉత్పత్తి చేస్తారు అంటే లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కొన్ని మొక్కలు ఉంటాయి, దాన్ని జట్రోఫాన్ అంటాం. అదేవిధంగా కిరంజీ అని ఉంటాయి. సో ఈ యొక్క మొక్కల నుంచి బయోఫ్యూల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇటీవల మనం తీసుకుంటే ఇథనాల్ అనేటువంటి దాన్ని కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇథనాల్ ఇది ఆల్సో కమ్స్ అండర్ బయోఫ్యూల్. అంటే బయోఫ్యూల్ అంటే ఏదైతే జీవ పదార్థంలో నుంచి ఉత్పత్తి చేస్తామో దాన్ని బయోఫ్యూల్ అని అంటాం. సో కాబట్టి ఇథనాల్ కూడా జీవ పదార్థం నుంచే ఉత్పత్తి చేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇథనాల్ని ఇటీవల మనం షుగర్ కేన్ చెరుకు నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. అదే విధముగా చెరుకుతో పాటు ప్యాడీ వరి నుంచి కానీ అదేవిధంగా మొక్కజొన్న నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇథనాల్ ఈజ్ ఆల్సో కెన్ బి ట్రీటెడ్ యాజ్ బయోఫ్యూల్గా చెప్తూ ఉంటాం. సో ఇవి ఇలా బయోఫ్యూల్స్ జీవ పదార్థాల నుంచి ఫ్యూల్స్ ఉపయోగించి దాన్ని వెహికల్స్ రన్ చేయడానికో, వెహికల్స్లో ఇంధనముగానో, లేకపోతే మిషనరీస్లో ఇంధనముగానో, ఇండస్ట్రీస్లో ఇంధనముగానో ఉపయోగించేటువంటి కార్యక్రమము చేసేదే ఈ యొక్క నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్స్ దీని ప్రకారం చేస్తూ ఉన్నారు.